గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఏంటి ఇలా ఉన్నాను ఈ అవతారంతో అనుకోకండి, భయపడకండి. ఈరోజు నేను ఏ డే ఇన్ మై లైఫ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడే లేచాను. ఫ్రెష్ అప్ అయి వచ్చాక మాట్లాడుకుందాం. గైస్, భయపడకండి, నా అవతారం చూసి హెడ్ బాత్ చేసి వచ్చాను నేను ఇప్పుడే. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాను, హెడ్ బాత్ చేశాను ఈరోజు. నాకు హెడ్ బాత్ చేయడం అంటే చాలా ఇష్టం గైస్. ఇష్టమే కానీ హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ తడిగా అది స్కిన్ పైన పడుతుంది చూడండి, నాకు అది అంటే చాలా చిరాకు, అలా తడిగా పడడం హెయిర్. నాలా ఎవరైనా ఉన్నారా అయితే కమెంట్ చేసేయండి. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసే కన్నా ముందే బాదం తింటాను అనమాట, బాదం పప్పులు. సో ఇప్పుడైతే అది తిందాము. నా బాదం పప్పులు అయితే రెడీగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఇప్పుడైతే కెమెరాను ఒక పక్కన సెట్ చేద్దాం మనం. అండ్ నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? బాగా చేస్తున్నాను నేను. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియోస్లో నేను ఏమైనా ఇంకా చేంజెస్ చేయాలా, ఎలా చేయాలి, ఇదంతా మీరు ఏమైనా ఉంటే మాకు సజెస్ట్ చేయండి. సో నేను తెలుసుకుని ఇంప్రూవ్ చేసుకుంటాను బ్లాగింగ్ అనేది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ గైస్. ఇలానే నన్ను మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇంకా నేను మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో బై గైస్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. గైస్, మీరు నా ఫేస్లో ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఆ గ్లో కానీ, ఈవెన్గా ఉండడం కానీ, పింపుల్స్ లేకుండా అలా గ్లోగా ఉండడం కానీ. సో నేను రీసెంట్గా ఒక రీల్ చూసాను. అది ఏంటంటే ఒక నైట్ క్రీమ్ అనమాట, రైస్తో చేసింది నైట్ క్రీమ్. సో అది యూస్ చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపిస్తుంది నా స్కిన్. అది నాకు బాగా అనిపించింది, మంచిగా వర్క్ అయింది. సో అందుకే నేను మీకు చెప్దామని సజెస్ట్ చేద్దామని చెప్తున్నాను ఇప్పుడు. అది ఏంటంటే రైస్, బాదం పప్పులు ఉంటాయి కదా, సో అది ఓవర్ నైట్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మార్నింగ్ అది మిక్సీ పెట్టాలి. మిక్సీ పెట్టిన తర్వాత అది కొంచెం ఏమంటారు పేస్ట్లా వస్తుంది కదా, దాన్ని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసిన తర్వాత ఒక మిల్క్లా వస్తుంది కదా, వాటర్ కదా, దాన్ని డబల్ హీటెడ్ మెథడ్లో పొయ్యి మీద పెట్టి అలా హీట్ చేస్తూ ఉంటే అది ఆ టెక్స్చర్ ఏంటంటే క్రీమీలా వస్తుంది. ఆ క్రీమీలా వచ్చిన దాంట్లో విటమిన్ క్యాప్సూల్ ఉంటాయి కదా, విటమిన్ ఈ క్యాప్సూల్, అది ఒక 2 వేసుకోవాలి విటమిన్ ఈ క్యాప్సూల్. అండ్ దానిలో రోజ్ వాటర్ వేసుకోవాలి. అండ్ దానిలో గ్లిజరిన్ కూడా. గ్లిజరిన్ ఏంటంటే చాలా కొంత అమౌంట్ వేయాలి గ్లిజరిన్, మళ్ళీ కొంచెం ఏదైనా తేడా కొట్టచ్చు. సో కొంచెం వేసుకోవాలి, ఎవరికి ఫేస్కి తగినట్టు వాళ్ళు అమౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అంతే అనమాట. ఇంకా దానిలో మీకు ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలంటే హనీ కూడా వేసుకోవచ్చు దానిలో. సో అది ఒక పేస్ట్లా చేసి బాగా మిక్స్ చేసి పేస్ట్లా చేసి ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. అది రూమ్ టెంపరేచర్లో ఉండకుండా కొంచెం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్లో అయితే ఉండేది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు నైట్ అయితే దాన్ని అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసుకుని పడుకోండి. సో ఇది డైలీ రొటీన్ ఇచ్చేస్తే నా ఫేస్లో అబ్జర్వ్ చేసినట్టు మీకు కూడా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇదన్నమాట. ఇది నేను డైలీ చేస్తున్నాను. నేను స్టార్ట్ చేసి ఒక 5 డేస్ అవుతుంది. ఆ 5 డేస్లోనే మీరు నా ఫేస్ అబ్జర్వ్ చేస్తున్నారా ఎలా ఉందో? సో అది యూస్ చేసిన తర్వాత నాకు నా స్కిన్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట, మంచి రిజల్ట్ వచ్చింది. సో అందుకే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా నా వీడియో చూసి ఇది ట్రై చేసి ఉంటే దాని రిజల్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి, నేను రిప్లై ఇస్తాను అందరికీ. కంటెంట్ క్రియేషన్ అంటే చాలామంది ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం. నేను కూడా ఒకప్పుడు అలానే అనుకునేదాన్ని, ఈజీ ఏముంది కెమెరా పట్టుకుని ఫోన్ పట్టుకుని అన్ని వీడియో తీసేది కదా దానిలో ఉంది అని. వన్స్ అది దానిలో నేను దిగిన తర్వాతే నాకు అర్థమైంది ఎంత కష్టమా అని. పబ్లిక్లో వీడియో తీయాలి, మనం ఏం చేస్తున్న వీడియో తీయాలి, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిట్ చేయాలి, తమ్ముడు చేయాలి, గోల్డ్ వర్క్ ఉంది గైస్. సో ఎవరైనా ఇలా వీడియో కంటెంట్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకండి. ఎంకరేజ్ చేయకపోతే చూడాలి కానీ ఇలా డిస్కరేజ్ మాత్రం చేయకండి గైస్. మీరైతే సపోర్ట్ చేయండి వాళ్ళకి, అది కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో నేనైతే కానీ చేసేసాను బాదం. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ తినేద్దాం రండి. హే గైస్, నేనైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది, వేడిగా ఉన్నాయి దోశలు విత్ అదేమంటారు కొత్తిమీర అండ్ పల్లీలు చట్నీ అనమాట. దోశలు విత్ నేను ఏదైనా కానీ, ఇడ్లీ అయినా కానీ, బజ్జీ అయినా కానీ, దోశలు ఏదైనా కానీ, ఆ దోశ ఇడ్లీ బజ్జీల కన్నా చట్నీ ఎక్కువ తింటాను అనమాట. నాకు చట్నీ అంటే చాలా ఇష్టం. చట్నీల కోసం టిఫిన్స్ తింటాను నేను.
అంత ఇష్టం నాకు చట్నీలు. మీలో ఎవరైనా నాలో ఉన్నారా అయితే కమెంట్ చేసేయండి. చాలా బాగుంది. నాకైతే ఇడ్లీ దోశ కన్నా బజ్జీలు అంటే చాలా ఇష్టం. నాకు ఎప్పుడో బజ్జీలు తింటాను నేను బయటకు వెళ్ళినప్పుడు, నేను చెప్పేది ఇప్పుడు కాదు. ఆనియన్ దోశ, ఎగ్ దోశ, ఆమ్లెట్ దోశ, ఈ దోశ కన్నా నాకు ప్లెయిన్ దోశ ఎక్కువ ఇష్టం. మీకే దోశ ఇష్టం కమెంట్ చేసేయండి. ఈరోజు టిఫిన్ దోశలు విత్ చట్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఎంజాయ్ చేసుకుంటూ స్లోగా తింటున్నాను. తినేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. బాయ్ గైస్. ఇదిగో ఏం చేస్తున్నా చూడండి. లక్కీ చెప్పు వాళ్ళకి హాయ్. హాయ్ లక్కీ. హే గైస్, ఇప్పుడైతే లంచ్ టైం అయింది. సో నేను ఇప్పుడు లంచ్ చేస్తున్నాను. ఈరోజు లంచ్ వచ్చేసి పప్పు అండ్ పొటాటో ఫ్రై అండ్ పాపడ్స్ అనమాట. మై ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీస్ అనమాట ఈరోజు. అండ్ పాపడ్స్, పప్పు నేను డైలీ పెట్టిన తినేస్తాను. నాకు అంత ఇష్టం పప్పు అంటే. చూసారా పాపడ్స్ ఎంత సౌండ్ వచ్చాయో, చాలా క్రిస్పీగా ఉంది, చాలా క్రంచీగా ఉంది, బాగుంది. అండ్ అది హోమ్ మేడ్, మా అమ్మే చేసింది. అది వెజిటేరియన్ ఫుడ్లో ఏముంటుంది, ఈ అమ్మాయి ఇంతలా ఎంజాయ్ చేస్తూ తినేస్తుంది అనుకుంటారు. నాకు నాన్ వెజ్ కన్నా వెజ్ చాలా ఇష్టం. అలానే నాన్ వెజ్ టోటల్గా తినను అని నేనేం చెప్పట్లేదు, అది కూడా తింటాను. బట్ కొన్నిసార్లు తింటాను, ఎక్కువ తినను. అది కూడా వెజ్ అయితే నాకు చాలా ఇష్టం. ఆ వెజ్లో ఈ పప్పు, సాంబార్, పొటాటో ఫ్రై, పాపడ్స్ ఇవంటే నాకు చాలా ఇష్టం. తినేసిన తర్వాత కలుస్తాను గైస్. ఈ రోజు అయితే మా మామయ్య కూతురు పెళ్ళి ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను ఈరోజు. సో ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలి. నా అవుట్ఫిట్ చూపిస్తాను ఆగండి. సో ఇదే అనమాట నా అవుట్ఫిట్. మీకు అంత క్లారిటీగా కనిపిస్తుందో తెలియదు, వెయిట్ మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. నాకు ఎన్ని హాఫ్ శారీలు వచ్చినా, ఇంకా ఎన్ని కొత్తవి కొనుక్కున్నా, ఇది మాత్రం నా ఫేవరెట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ మెటీరియల్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. నాకు వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. సో నాకు ఇది ఫేవరెట్ అనమాట. ఎప్పుడు వెళ్ళినా ఇదే ఫస్ట్ తీసేసుకుంటాను నేను. మా అమ్మ వాళ్ళు తిడతారు, ఎప్పుడు ఇది వేసుకుంటావు, ఎందుకు ఇది వేసుకుంటాను. వై బికాస్ ఆఫ్ నాకు ఇది కంఫర్టబుల్గా ఉంటుంది, వేసుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్గా ఉంటుందని నేను ఇప్పుడు ఇది వేసుకుంటాను. నా అవుట్ఫిట్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైకి జ్యువెలరీ సెట్ చేసుకోవాలి. సో రెడీ అయ్యేసి వస్తాను. సో నా హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఆదివాసీ హెయిర్ ఆయిల్ ట్రై చేశాను. సో ఇప్పటికిప్పుడు నా హెయిర్ లెంత్ ఎంత పెరిగిపోయిందో చూడండి. కదా, ఇదంతా ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఎఫెక్ట్ అనమాట. జోక్స్ అపార్ట్ గైస్. నా జడ ఎలా ఉంది, ఓ వాళ్ళు జడ. ఓకే గైస్, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. సో గైస్, నేనైతే రెడీ అయిపోయాను. నా లుక్ ఎలా ఉంది? అందరికీ నా లుక్ నచ్చిందా, నా లుక్ ఎలా అనిపించిందో అందరూ కమెంట్ చేసి చెప్పండి. సో నేను అందరికీ రిప్లై ఇస్తాను. చల్లగా గాలి వస్తుందని టెర్రస్ ఎక్కాను. నేను నా ఇంటర్లో ఉన్నప్పుడు నా హెయిర్ థిక్ వాల్యూమ్తో చాలా లావుగా ఉండేది. ఈవెన్ మా అమ్మ వాళ్ళు కూడా నా హెయిర్ అల్లలేకపోయేవారు. సో అంత వాల్యూమ్తో ఉన్న జుట్టుని కట్ చేసి నేనే చెడగొట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను అప్పుడు అలా చేసి ఉండకూడదు అని. ఇప్పుడు రియలైజ్ చేసేది ఏం లేదనుకోండి. నన్ను పిక్ చేసుకోవడానికి మా ఇంటికి మా పెద్దమ్మ, అమ్మమ్మ, వదినలు కలిసి వచ్చారు. సో అక్కడ నుంచి మేము ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ హాల్ స్టే అయితే చాలా బాగా నచ్చింది. మేము చాలా ఫాస్ట్గా వెళ్ళాము, అక్కడ ఇంకా ఎవరు రాలేదు. సో మేము ఇంకా ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసేసాము. నేను మా పెద్దదిన, చిన్నదిన అయితే చాలానే ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా తీసుకుని ఫొటోస్ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. ఒక చోటుకి వెళ్ళిపోయి అలా కూర్చొని చిల్ అవుతున్నాము. హాయ్ గైస్. హాయ్ గైస్. హాయ్ బాయ్ బాయ్. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు అయితే వచ్చేసారు. ఇద్దరు కూడా చాలా అంటే చాలా బాగున్నారు. రిసెప్షన్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది స్లోగా. ఆబ్వియస్లీ వన్స్ స్టేజ్ మీదకి పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు వచ్చిన తర్వాత మెయిన్ అట్రాక్షన్ వాళ్ళే ఉంటారు కదా. సో అందరం వాళ్ళనే చూస్తున్నాం అనమాట. మేమైతే ఆకలిస్తుందని చెప్పి తినడానికి అయితే పైకి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నేను వీడియో తీయడం మర్చిపోయాను. సో మా వదిన నాకు గుర్తు చేసింది అనమాట. అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా వదినలు, మా పెద్దమ్మలు, మా పెద్దనాన్న, అన్నయ్య, అక్క, చెల్లెలు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. నాకు ఎప్పుడు ఏది చేయాలని
చేయాలనిపించినా నాకు ఇది చేయాలనిపిస్తుంది అంటే అందరూ ఓకే అంటారు, దేనికి రిస్ట్రిక్ట్ చేయరు. నాకు ఒక్కొక్కసారి చాలా హ్యాపీ వేస్తుంది వీళ్ళందరినీ చూసి. నాకైతే వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మై క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ అయితే వచ్చేసింది. అక్క వాళ్ళు ఇప్పుడే వచ్చారనమాట, కొంచెం లేట్ అయింది వాళ్ళు రావడానికి. మేమేంటంటే రిసెప్షన్ చూసి వెళ్ళిపోతున్నాం, వాళ్ళు పెళ్లి టైంకి వస్తున్నారనమాట. కరెక్ట్ టైంకి మేము వెళ్ళిపోతున్నాం, వాళ్ళు వస్తున్నారు. మేము రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదే ఫంక్షన్ హాల్ అనమాట, చాలా బాగా డెకరేట్ చేశారు. ఫైనల్లీ నేనైతే ఇంటికి వచ్చేసాను. నన్ను ఇంటి దగ్గర దించేసి మా పెద్దమ్మ వాళ్ళు అలా వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు టైం 10:13 అయిందనమాట. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అంటిల్ దెన్, bye guys, thank you for watching.